ఆయన చెప్పేవాళ్ళు ఎంతమంది? ఎవరో ప్రార్థన చేస్తే నాకు ఇది జరిగింది సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇదిగో నేను ప్రార్థన చేస్తే దేవుడు మరి గొప్ప కార్యాలు జరిగించినాడని చెప్పడము మనం తెలుసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రి మనము ప్రార్థన అన్నటువంటిది ఎవరికి చేయాలి మొట్టమొదట, తర్వాత ఎవరు ప్రార్థన చేయాలి. అందరూ చేస్తున్నాం ప్రార్థన, అయితే ఎవరు చేయాలి ప్రార్థన అనేటువంటిది, అలాగే ఎవరి ప్రార్థన దేవుడి ఉంటాడు. 3 విషయాలను జాగ్రత్తగా మీరు మనసులో పిలుచుకొని దాని ప్రకారం మనము నడుచుకోవడం ఎంత మేలు. అప్పుడు మనం చేస్తే ప్రార్థనలో ఫలితం ఉంటుంది. కానీ మా ఇష్టానుసారం ఏదో పోయినాం, పాస్టర్ గారు రమ్మన్నారు, వారం రోజులు ఉపవాసం అన్నాడు, 4 రోజులు ఆమ్లెట్ ప్రేయర్ అన్నాడు, తర్వాత ఇంకొకటి అన్నాడు ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నాం. అయితే మరి చేసినప్పుడు దాని వలన వచ్చేటువంటి ఫలితం ఎంత అనడం చూడాల. ఇప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక ఎగ్జామ్ రాస్తారు. ఎలా రాస్తున్నావు అంటే చాలా బాగా రాస్తున్నాడు, చాలా మంచిదే. కానీ అతను చాలా బాగా రాసినటువంటిది ఎప్పుడు బయటపడుతుంది? దానికి తగినటువంటి మార్కులు వచ్చినప్పుడు అబ్బా నిజంగా బాగా రాస్తున్నాడు అని మనం అంటాం. అంతేగాని నేను రాస్తున్నాడు ఏం రాస్తున్నావు అర్థమైందా? అట్లా చేసినావు ప్రార్థన ఎంతవరకు ఫలిస్తుంది? మరి వాళ్ళందరి జవాబు వచ్చినప్పుడు నీ ప్రార్థన ఎందుకు జవాబు రాలేదు? ఇవి మన హృదయాల్లో మనము ఈ రాత్రి దాని గురించి మనం మనస్కరించి మన హృదయం మన చెవులను జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి కుటుంబంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నీ ఇష్టానుసారంగా ప్రార్థనలు కూర్చోవద్దు. దయచేసి నేను ఎక్కడో చెప్తున్నాను, మీరు ఎక్కడో ఉన్నారులే, ఏం మమ్మల్ని చూస్తున్నారు ఆయన గారు అనుకోవద్దు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొని వినయ విధేయతతో ప్రార్థన చేయాలి. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన పరిశుద్ధ సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మళ్ళీ చూడండి, మరొకసారి తీసుకుని బైబిల్ ఉన్న వారంతా. పరిశుద్ధుడైన మత్తయి రాసిన పరిశుద్ధ సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఎవరితో చెప్పినాడు? ఎవరితో చెప్పినారు? ఏదో అపోస్తలుడైన పౌలు కాదు, పేతురు కాదు, ఇంకోటి శిష్యులు కాదు చెప్పింది. యేసు ప్రభువు వారు తన నోట చెప్పినటువంటి మాటలు. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు ఏమైతే నువ్వు అడుగుతున్నావో, నువ్వు ఏమిటైతే కోరుతున్నావో, వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు భక్తులంతా కూడా, ప్రసంగికులంతా కూడా వాగ్దానాలు తీసుకుని ఎంతో మరి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు. మంచిదే. వాగ్దానాలు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఇచ్చినాడని కూడా మనం పరిశీలన చేయాలి. నేను వాగ్దానాలు తప్పని కాదు, కానీ వాగ్దానాలు మంచికే. ఆ వాగ్దానాలు ఎవరికి ఇచ్చినాడు, ఎప్పుడు ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చినాడు అని కూడా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ యేసు ప్రభు వారు తన సొంత శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. అవి దొరికినాయని నమ్మిన ఎడ అంటే దొరకవ ముందే ఎట్లా చెప్తాం? ఏమో దొరకలేదు. అయ్యి మేము ఏమేనో లిస్ట్ పెట్టాం. మంచి ఇల్లు, మంచి వాకిలి, లేకపోతే మంచి కారు, మంచి బంగారు దండలు, లేకపోతే అవి ఇవి ఏమేమో లిస్టు పెట్టాం దేవుని దగ్గర. కానీ దొరికినాయని ఎట్లా అవుతాం? దొరకొద్దు అవి అంటాం. అంటే నీవు అవిశ్వాసివి. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నీకేమీ దొరకదు. కాబట్టి ఏది దేవుని ఇష్టానుసారమైందో దాన్ని మాత్రమే మనం అడగాల. ఈ శరీర సంబంధమైనటువంటి అన్ని కూడా నీవు అడగవలసిన విషయం ఏమీ లేవు. నీకేది అవసరమో ఆయనకు ముందే తెలుసు. నీకు విద్య అవసరమా, ఉద్యోగం అవసరమా, వివాహం అవసరమా, ఇల్లు అవసరమా, లేక ఇంకా అవి అవన్నీ ఏవి అవసరమో
తండ్రి కుమారుడికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. వాడు అడిగిన అడగకపోయినా తండ్రి చేకూర్చి వాళ్ళకి ఇస్తాడు. ఎక్కడో చదువుకుంటుంటాడు బాబు, వాడి కొరకు ఆ తండ్రి ఆ తల్లి వాళ్ళ కొడుకు ఏం కావాలో అన్ని సిద్ధపాటు చేసి పంపిస్తాడు. అట్నే మన పరలోకపు తండ్రి మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయన మనం అడిగితే ఇచ్చేవాడు కాదు. పొరపాటు పడుతున్నారు చాలా మంది. మరి మనం అడిగితే ఇచ్చేవాడు కాదంటే మరి ఎట్లా అంటే, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకు, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు ఏం కోరుకుంటున్నావో అవన్నీ అనుగ్రహించబడతాయి అంతే. అది ఇచ్చేస్తాడు. ముందు దేవుని రాజ్యాన్ని నీతిని నేను వెతుకు. అయితే ఇక్కడ రెండవదిగా మనం చూస్తే, మరి ఈ ప్రార్థన అన్నటువంటిది ఎవరికి చేయాలి? బాగా చూడండి. చాలా మంది ప్రార్థన చేస్తారు, దానికి తల ఉండదు, తోక ఉండదు, ఏదో చేస్తూ ఉంటారు. ఎంతసేపు చేస్తున్నారు? గంటల సేపు చేస్తారు. అవసరమా? తలా తోక ఉన్నట్టుగా చేస్తే, కొద్ది మాటలైనా విస్తారమైన మాటలతో చేస్తే నేను వాటిని వింటానని అనుకుంటున్నావేమో అంటాడు. కాబట్టి నువ్వు విస్తారంగా చేసినంత మాత్రాన కొంతమంది మంచి మంచి పదాలు ఉపయోగించి ప్రార్థన చేస్తారు. చక్కని ప్రార్థన, అది మంచి ప్రార్థన అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు నీ యొక్క వాక్చాతుర్యం చూడడు, లేకపోతే మరి నీ యొక్క భాషను చూసి ఆయన నీకు జవాబు ఇవ్వడు, లేకపోతే నీ యొక్క దేని చూసి కూడా ఆయన నీ డ్రస్సును చూసి ఆయన జవాబు ఇవ్వడు. నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు 2 మాటలు ప్రార్థన చేసినా కూడా దేవుడు వినేటటువంటి వాడైతే ఆ 2 మాటలకు జవాబు వస్తే చాలు. అర్థమైందా? చాలా మంది అంటున్నారు, అయ్య గారు మా కొరకు ప్రార్థన చేయి, మా కొరకు ప్రార్థన, మా బిడ్డ కొరకు, మా కూతురు కొరకు, మా కొడుకు కొరకు, వాడి కొరకు, వీడి కొరకు, మరి మా ఇంటి ఆయన కొరకు, నా కొరకు, అందరి కొరకు చేయి. అది ఒక పెద్ద లిస్ట్. ఎవరికి ప్రార్థన అవసరం అయితే వాడు చేయించుకుంటాడు, కానీ వాళ్ళందరికీ నువ్వు రికమెండ్ చేయడం ఏంటి? వాడు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇస్తాడని వాడు నమ్మితేనే మేము ప్రార్థన చేస్తే వానికి వస్తాయి. కానీ వాడు ఎక్కడో ఉంటే వాని కొరకు ప్రార్థన చేయి, ఈయన కొరకు ప్రార్థన చేయని చెప్తుంటారు చాలా మంది అమ్మగారు. దయచేసి అలా కాకుండా పిల్లలకు మీరు చెప్పాలి, నైనా మీరు ఫోన్ చేస్తే మరి అందరూ చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తారని చెప్పండి. అది పద్ధతి. సరే, ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలా అంటే, మనము తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. నా నామములో తండ్రిని మీరు ఏమడిగిన ఆయన చేస్తాడో మీకు ఇస్తాడని చెప్పాడు ప్రభు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఆ పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఆనాటి యూదులు, ఆ యూదుల సభ పేతురును చంపాలని చెరసాలలో వేస్తారు. సంఘమంతా అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంతే. కాబట్టి ఆ దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు విని ఏం జరిగింది? ఆ ప్రార్థన చేసేటప్పుడు, సంఘమంతా ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగింది? హేరోదు అతన్ని వెలుబడికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి, పేతురు 2 సంఖ్యలతో బంధించబడి, ఇద్దరు సైనికుల మధ్యలో చెరసాలలో పండుకొని నిద్రపోతున్నాడు. మరి కావలి వారు తలుపు ఆ తలుపు వద్ద జాగ్రత్తగా కావలి ఉన్నాడు. కావలి కాచుచుండిది. కావలి కాస్తున్నారు బాగా. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చింది. ఎవరండి? ప్రవక్తల ప్రార్థన చేస్తుంది, లేక ఇంకొకరు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? ఇక్కడ సంఘం అంతా ప్రార్థన చేసింది. మరి ఈనాడు మరి సంఘం అంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నారు, ఉపవాస ప్రార్థనలు అంటున్నారు. మరి ఒకటన్నా అద్భుత కార్యం చేస్తున్నాడా దేవుడు? చేయకపోవడానికి కారణం ఏమిటి? నీ ప్రార్థన, నీ సంఘ ప్రార్థన పరలోకానికి వెళ్ళడం లేదని అర్థం, దాని అర్థం. కానీ ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు
పేతురునేమో చంపాలనుకుంటున్నాడు. రాజు చెరసాలలో మరి సంఖ్యలు వేయబడి ఇద్దరు సైనికుల మధ్య మరి ఆయన నిద్రపోతుండే హాయిగా, ఏమైనా దిగులు పడలే. కారణం ఏంటి? నాకు దేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం అనుకున్నారు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా మనతో ఉండేవాడు ఆయనే. అయితే మధ్యరాత్రిలో ద్వారం దగ్గర ద్వారపాలకు ఉన్నారు, కానీ ప్రభుదూత పరలోకం నుంచి దిగి వచ్చింది. ఎవరు దిగి వచ్చినారు? సంఘము ప్రార్థన చేయగా దేవునికి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చింది. దిగి వచ్చి పేతురును పేతురును వెంట పెట్టుకొని పోయింది. అంటే సంఖ్యలు విడిపోయినాయి, కావలి వాళ్ళంతా కింద పడిపోయినారు, అలాగే ద్వారాలు తెరుచుకున్నాయి. మరి వీధి బయటకు వేసినప్పుడు పెద్ద పెద్ద ద్వారం కూడా తెరుచుకొని అది వెళ్ళిపోయింది. అదే దారిచ్చింది. ఎంత గొప్ప విషయం అంటే ఇది. అటువంటి ప్రార్థన చేయడానికి నువ్వు నేర్చుకోవాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేయడానికి ఎప్పుడైతే నువ్వు అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. రెండవదిగా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేయాలి తండ్రికి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది చెల్లదు. త్రూ ద ప్రాపర్ ఛానల్, అంటే ఎవరి ద్వారా ఈ ప్రార్థన పోవాలంటే మన కొరకు, మన రక్షణ కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు ద్వారా యోహాను సువార్త 14:13 కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే మన ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి. మీరు నా నామమున దేనిని అడుగుదురో ఏమి అడుగుదురో తండ్రి కుమారునికి తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేయను. వాడి చేయను. తండ్రి కుమారుని ద్వారా ఏం అడుగుతామో కుమారుడు మహిమపరచబడ్డానికి వాటన్నిటినీ తండ్రి ఇస్తాడంట. అంటే మన ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు నామము మనం కలిగి ఉండాలి. మన హృదయాంతరాళములో యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. కాబట్టి తండ్రికి ప్రార్థన చేయాలా, కుమారుని ద్వారా ప్రార్థన చేయాలా? నా నామమున మీరు నన్నేమి అడిగినను మీరు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటాడు. తర్వాత మరి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము ప్రార్థన చేయాలి. మూడవదిగా రోమాపత్రిక 8:26 ప్రార్థన చేసేవాడెవరు? ఎవరండి ప్రార్థన చేసేది? రోమాపత్రిక 8:26 అటువలే ఆత్మ మన బలహీనతను చూచి చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తకాలమందు ప్రార్థన చేయవలనని ప్రార్థన చేయవలనని మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరు విజ్ఞాపన చేసేది? నాకు పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగరడం కాదు, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని రకరకాలైన అవతాట్లు పెట్టడం కాదు. నువ్వు యేసును ఎప్పుడైతే నమ్ముకున్నావో, యేసు అనేటువంటి మాట నీ హృదయం నుంచి ఎలాగో బయటకు వచ్చిందంటే దేవుడి వాక్యము నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించినాడు. నీలో ప్రవేశించి యేసు దేవుడు అని నోటితో ఒప్పుకున్నావు అంతే. కాబట్టి నీకు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఒక పరిశుద్ధాత్మ నీ మీదకి రాదు. పరిశుద్ధాత్ముడు అన్నట్టు వాడు నీ హృదయాంతరాలంలో ఉన్నాడు. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీవు పవిత్రమైన జీవితం జీవిస్తుంటావు. కానీ మందిరాలలో మరి అక్కడ పరిశుద్ధాత్మను పొంది ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలైన బూతులు మాట్లాడుతున్నారో, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఎక్కడ పోయినాడు?
ఆడుండే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ఇంటికి వచ్చాక ఎట్టబోతున్నాడు. సరైన పద్ధతిలో పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉండాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన యుక్త కాలములో నీవు ప్రార్థన చేయడానికి ఆయన మూలతో ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన చేయడం అన్నటువంటిది చప్పట్లు కొట్టి ఎగిరి దూకడం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మూలుగులతో నువ్వు ప్రార్థన చేస్తావు. నీ శక్యముగా అనేటువంటి మాటలు నీవు ఆలోచించి చేసే ప్రార్థన కాదు, లేక నువ్వు జ్ఞాపకం పెట్టుకొని చేసే ప్రార్థన కాదు. ఆత్మ తానే మన వల్ల ప్రార్థన నడిపిస్తుంది. ఆ ప్రార్థన చాలా గొప్ప విలువైంది. కాబట్టి అర్థమైంది. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేయాలి. అది కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే ప్రార్థన చేయాలి. మూడవది పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 3 ఐటమ్స్ నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి, లేక నిజమైన విశ్వాసి. నీవు చేసే ప్రార్థనకు నీకు జవాబు వస్తుంది. ఇవి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అవి ఎందుకు జవాబు రాని ప్రార్థనలు అవి. అయితే ఇంకొక మాట మనం చూద్దాం. సరే, ప్రార్థన ఈ ముగ్గురు ద్వారా చేయాలి. తండ్రి అయిన దేవుని చేయాలా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేయాలా, పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి. రెండవది మనం చూస్తే ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే వినని ప్రార్థనలు కూడా ఉన్నాయి, దేవుడు వినని ప్రార్థనలు కూడా ఉన్నాయి. అందుకని దావీదు అంటాడు 66వ దావీదు కీర్తనలో, నా హృదయంలో నేను పాపము లక్ష్య పెట్టినట్లయితే నా మనవి దేవుడు అంగీకరించడు అంటాడు. అంటే పాపమును లక్ష్య పెట్టినట్లయితే మనము నీవెన్ని ప్రార్థనలు లోపల నీ జీవితం సరిలేనప్పుడు, నీ పాప జీవితంలో ఉండినప్పుడు బయటికి నీవు ఎంత మంచిగా ప్రవర్తించి మంచి కార్యాలు చేస్తున్నాడు, అబ్బో చాలా మంచోడు అనిపించుకున్నా కానీ నీవు చేసే ప్రార్థన దేవుడు వినడు. ఆయన పరిశుద్ధుడు. మన అపరిశుద్ధులు కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, మన ప్రార్థన కూడా వెళ్ళలేదు. మాట చూద్దాం చూడండి. మొట్టమొదట దేవుని నమ్మిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. యూదాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో దేవుని నమ్మిన వారి ప్రార్థన, అయ్యా అందరం కూడా దేవుని నమ్మే కదా ప్రార్థన చేసేది అనుకుంటున్నాం. యూదాపత్రిక 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. కాచుకొని ఉండాలి. తొందరపడతారు చాలా మంది. బ్రదర్, మేము మీకు చెప్పినాం కదా, మరి ఎందుకు జరగలేదే? ఏమో నా జోగులు పెట్టినట్టు అవి. అర్థమైందా? ప్రార్థన చేస్తే జవాబు కొరకు కాచుకొని ఉండాలి. నమ్మిన వారి ప్రార్థన అంటే నువ్వు నిజముగా దేవుని నమ్మినట్లయితే నీ జీవితంలో పాతవి గతించి కొత్త జీవితంలో నువ్వు ఉండాలా. నువ్వు దేవుని విశ్వాసం నుంచి ఉండాలా. పాప క్షమాపణ మారుమనసుకొని ఉండాలా. మంచి విశ్వాసం కలిగి విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేయాలా దేవునికి. అప్పుడు నమ్మిన వారి ప్రార్థన ఆయన వింటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నీవు నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకనే మీరేమి అడుగుతున్నారో వాటన్ని అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురు. అక్కడ విశ్వాసం ద్వారా నువ్వు నమ్మి ఉండాలి. నువ్వు నమ్మి ఉంటేనే అవి నీకు సాధ్యమవుతాయి. కాబట్టి నమ్మిన వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. మార్త మరియ తమ్ముడు లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు కొంచెం ఆలస్యంగా వచ్చారు. లాజరును సమాధి చేస్తున్నారు 4 దినాలైంది. కానీ లాజరు సమాధిలో ఉన్నాడు. మీ తమ్ముడు లేస్తాడన్నప్పుడు మార్త మరియ వాళ్ళ యొక్క దృక్పథం వాళ్ళ యొక్క
ఎట్లుంది? ఎప్పుడు లేస్తాడు? అంత్య దినాల్లో లేస్తాడు మా తమ్ముడు, పునరుద్ధానంలో లేస్తాడు మా తమ్ముడు. అయితే ప్రభు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. నమ్ముతున్నావా? పునరుద్ధానం జీవము నేనే, నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయిన బ్రతుకును అన్నప్పుడు నమ్ముతున్నాను ప్రభా అని వాళ్ళు ఎప్పుడైతే వారు హృదయపూర్వకంగా చెప్పారో అంతవరకు అవిశ్వాసం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రభువు చెప్పిన మాటలకు వారు విశ్వసించి నమ్ముతున్నాం ప్రభు అని. అయితే నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తామని లాజరు బయటికి రా అన్నాడు. లాజరు వచ్చాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి మాటలు మీకు అర్థమవుతున్నాయని చెప్పేటి ప్రార్థన చేస్తున్నామంటే చేయడం కాదు. జాగ్రత్తగా వినండి, మాటలు విని వాటిని ఆచరించండి. ఇంకా అపోస్తుల కార్యములు 10:22-4 వచనాలను చూసినట్టయితే చదవట్లేదు. దేవుని నమ్మాలని ఆశ గల వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవుని నమ్మాలని కొంతమంది పోతా అంటారు, హిందువులు పోతా అంటారు, ముస్లింలు పోతా అంటారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటది, ఆ చర్చి మీద శిలువ ఉంటది, ఇలాంటి బొమ్మ ఉంటది, యేసులో బొమ్మ. దాన్ని చూస్తారు, అబ్బా నిజంగా యేసుక్రీస్తు దేవుడు అని కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు, అయ్యా నువ్వు ఎలా నమ్ముకున్నావు అంటే, ఇదిగో నేను ఆ యొక్క శిలువను చూసి నేను నమ్ముకున్నాను. నా హృదయంలో ఆయన నిజమైన దేవుడు యేసు అని నాకు ఒక నిర్ధారణ వచ్చింది. కానీ దాని ద్వారా నేను చర్చికి వెళ్ళి ప్రభును నమ్ముకున్నాను అని చెప్పినాను. అలాగే మరి దేవుని నమ్మాలని ఆశ గల వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవా నేను నమ్ముకోవాలని ఆశపడుతున్నా, నేను నిజంగా పాపినే, నేను దౌర్భాగ్యునే, లేక నేను కూరునే, లేక నేను నక్సలైట్నే, లేక నేను గజ దొంగనే, నేను రవిడినే, అయినా కానీ ప్రభువా నా పాపంలో క్షమించండి, నేను నమ్ముకోవాలని ఆశగా ఉంది. దేవుని వాక్యం వారు వినింటారు. కాబట్టి నేను నమ్ముకోవాలని ఆశగా ఉందన్నప్పుడు వారి చేసే ప్రార్థన దేవుడు విని వారికి పాప క్షమాపణ మారు మనసు దయచేస్తాడు. తర్వాత మూడవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 15:8 సామెతల గ్రంథము 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థత. చాలా మంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆడ నీళ్లు పెద్ద గుండము నీళ్లు ఉన్నాయంటే ఆడ బురద కూడా ఉండదు. అటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నీవు ఏమైతే చేస్తున్నావో, ఏమైతే చెప్తున్నావో, నేను ఇక్కడ నిలబడి ఎన్నో చెప్తున్నా, నా జీవితంలో అవి నేను చేయకపోతే నేను చెప్పినంత కూడా వ్యర్థమే. కానీ యథార్థవంతులు దేవుని సన్నిధానంలో నిజమైన జీవితం, నిజమైన క్రైస్తవుడుగా, పాపరహితుడుగా, దేవుని విశ్వాసం కలిగిన వాడుగా, నమ్మిక కలిగినవాడుగా, తాను చేసే ప్రతి కార్యము నీతిగా చేసే ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. తర్వాత ఇంకో వచనం చూస్తాం. కీర్తన గ్రంథము 32:6 భక్తి గల వారి ప్రార్థన దేవుడు వింటాడు. కొంతమంది భక్తి ఉంటది, వాళ్ళకి చాలా భక్తి ఉంటది, దేవుని యందు భక్తి ఉంటది. దేవుని కొరకు వాళ్ళు ఏమైనా చేస్తారు. 32 రాత్రి మొదలు ప్రార్థన చేస్తారు, లేకపోతే దేవుని మందిరంలో అనుకుంటారు, లేకపోతే దేవునికి ఇచ్చేదంటే కూడా వాళ్ళు ఎంతో భక్తిగా ఉంటారు. కాబట్టి భక్తి గల వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. భక్తి గల వారి ప్రార్థన. కీర్తన గ్రంథము 32:6 కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు వరలించి వచ్చినట్టు నిశ్చయముగా అది వారి మీదకి కాబట్టి భక్తి గల వారు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన దేవుడు వింటాడు. భక్తి, చాలా మందికి చాలా భక్తి ఉంది, ఆ భక్తి గల వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడంట. తర్వాత ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 15:29 లాస్ట్ లో ఇది నీతిమంతుని ప్రార్థన. ఏం ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. చదువు. సామెతల గ్రంథము 15:29
సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. తప్పలేదా? భక్తిహీనుడు యెహోవాకు దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ఆ నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏ లిస్టులో నీవు ఉన్నావు? దేవుని నమ్మిన వారి లిస్టులో ఉన్నావా? లేకపోతే దేవుని నమ్మాలని ఆశ గల వారి లిస్టులో ఉన్నావా? లేక భక్తి గల వారి లిస్టులో ఉన్నావా? యథార్థవంతుల లిస్టులో ఉన్నావా? నీతిమంతుల లిస్టులో ఉన్నావా? ఈ లిస్టులలో ఏ లిస్టులో నువ్వు ఉన్నా కానీ ప్రార్థన దేవుడు ఉంటాడు. లేక ఇవన్నిటిలో నీ ఉండినట్టయితే నీవు సర్వసంపూర్ణుడు అని అర్థం. నీవు నీతి, భక్తి, యథార్థత, మరి దేవుని నమ్మడము, ఇవి నీ కలిగి ఉంటాయి. ఒకటి ఉంటే అన్ని ఉన్నట్టే. ఎవరికైనా కానీ ఒకటి ఉంటే ఇవన్నీ ఉంటాయి వాడికి. అటువంటి ప్రార్థన దేవుడు నువ్వు వింటాడు. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు ఈ 4 విషయాలు: దేవుని నమ్మిన వారి ప్రార్థన, దేవుని నమ్మాలని ఆశల వారి ప్రార్థన, భక్తి గల వారి ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన, నీతివంతుల ప్రార్థన. ఈ 5 విషయాల్లో మరి నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో సరిచూసుకో. దేవుని యందు నమ్మిక నుంచి సంపూర్ణ విశ్వాసం గల వాడిగా ఉన్నావా? దేవుని నమ్మాలని నీకు ఆశ కలిగి ఉన్నావా? నువ్వు భక్తి గల వాడిగా ఉన్నావా? యథార్థవంతుడుగా ఉన్నావా? నీతిమంతుడుగా ఉన్నావా? నీతిమంతుని ప్రార్థన బహు బలము గలది అంటాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలం గలది. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. ఇవన్నీ కూడా దేవుని మాట. గలాత్య మనం చూద్దాం. ఎవరి ప్రార్థన దేవుడు వినడు. ఈ లిస్ట్ లో ఉన్నామేమో చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఎవరి ప్రార్థన దేవుడు వినడు? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములో జాగ్రత్తగా చూడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రమును విడవకుండా చెవిని తొలగించుకొని వానికి ప్రార్థన హేయం. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని, ఆ ధర్మశాస్త్రమును వినకుండా అంటే దేవుని వాక్యమును వినకుండా చెవిని తొలగించుకొని వాని, చెవిని తొలగించు వారి ప్రార్థన దేవుడు హేయం వినడు. దేవునికి హేయం అది. అంటే ఈ 2 కళ్ళు, ప్రార్థన, వాక్యం అనే కళ్ళు. ప్రార్థన అంటే మనము దేవుని స్తుతించడం, ఆరాధించడం, కొనియాడడం, ఆయన అడగడం. కానీ వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటలు. ఇప్పుడు నేను కాదు నీతో మాట్లాడేది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యము వినకుండా ప్రార్థన చేయకూడదు. దేవుని వాక్యము చదవకుండా ప్రార్థన చేయకూడదు. అది చేసినా గాని అది దేవుడు దాన్ని అంగీకరించడు. అది హేయం. కాబట్టి దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దేవుని వాక్యాన్ని విని తర్వాత ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో ఎందుకు మనం వాక్యం పెట్టినాం? మీరు వాక్యం వెళ్ళేదని కాదు. మనం చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించాలంటే మనము ప్రార్థనకు ముందు వాక్యమును వినాలి. చూడండి, మంచి చక్కని మాట నీకు దేవుడు బయలుపరుస్తున్నాడు రాత్రి. కాబట్టి దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతుంటున్నాడు. అటువంటి ప్రార్థన, నీవు దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు చేతులు చాపినప్పుడు నేను చూడకుండా నా కన్నులు నేను కప్పుకుంటాను. దేవుడు కన్ను కప్పుకుంటాడు చూడకుండా. ఎప్పుడు? మీరు బహుగా ప్రార్థన చేసినను, నేను వినను అంటున్నాడు. చేతులు రక్తంతో మీ చేతులు రక్తంతోను నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ముందు నువ్వు కడుక్కొని శుద్ధి చేసుకో.
మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడు. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగింపు. తొలగించుకోండి. దుష్క్రియలు, నీవు దుష్క్రియలు చేస్తున్నావంటే, దుష్క్రియ అంటే ఏంటి? దుష్క్రియ అంటే ఏంటి అనుకోకండి. దుష్క్రియ అంటే చెడ్డ పని. దేవుడు నమ్మినానంటావు, అన్ని ఉన్నాయి, అన్ని చేస్తానంటావు, కానీ చెడ్డ మనసు, చెడ్డ ఆత్మ, చెడ్డ బతుకు, చెడ్డ క్రియలు నువ్వు చేస్తున్నావు. సత్క్రియలు చేయమన్నాడు దేవుడు, కానీ నువ్వు దుష్క్రియలు చేస్తున్నావు. అటువంటి దుష్క్రియలు నీవు చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. జాగ్రత్త సుమా. అటువంటి వారు ఎవరైనా రాత్రి ఉంటే దేవుని దగ్గర మీ చేతులు కడుక్కో. ఆయన రక్తం ద్వారా నీ పాపాన్ని పరిహారం కలిగించుకో. నువ్వు చేసే దుష్క్రియలు మానుకో. మనం అంటాం దేవుని రోజు ప్రార్థన చేస్తాం, కానీ ఆ పని మనం చేయకుండా రోజు చేస్తాం. అది దానివల్ల ఏం ప్రయోజనమో ఉండదేమో. సరి చేసుకోవాలంటే మనకు మనం చేసుకోవచ్చు, చేయకూడదంటే మనం చేయకుండా ఉండవచ్చు, కానీ ఆ నిర్ణయానికి రాం. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ ఒక స్థిరమైన విశ్వాసానికి మనం రాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన వినడు. ఒక 3వది చూడండి, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకు, వారి కొరకు మొరపెట్టనైనా ప్రార్థన అయినను చేయకు. నన్ను బతిమాలు కనుకము, నేను వినను. ఇర్మీయా గ్రంథంలో అంటాడు ప్రవక్తను, అయ్యో నీవు వారి కొరకు మొరపెట్టాకు, నేను నీ ప్రార్థన వినను. ప్రార్థన చేసేవాడు గొప్పవాడు ప్రవక్త. అయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, కానీ నేను వినను అంటాడు దేవుడు. ఎందుకు? వారు చేసే పాపాలు అట్టే ఉన్నాయి. వారు చేసినటువంటి దేవునికి విరోధమైన ఆ కార్యాలు చేస్తూ వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ మార్పు కోసం చేయి, వాళ్ళకు మేలు జరిగేటట్టుగా వాళ్ళ మార్పు కోసం చేయి, కానీ అది చేయరు. అయ్యా ఈ కార్యం మాకు కావాలంటే 40 రోజులు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తావయ్యా నువ్వు? కానీ ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది దేవుని చిత్తానుసారంగా ఉందే లేదని చూసుకో. ఇక్కడ ఇర్మీయా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయవాకు. అక్కడ సౌలు విషయం కూడా సమూయేలు ఏడితే కన్నీటితో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు, దేవా కర్కరించు, రాజుగా నువ్వు చేసినావు, మరి ఇప్పుడు తిరిగి రాజ్యాన్ని పోగొట్టావు, అతను భ్రష్టుడైపోయినాడు, కనికరించు, క్షమించంటే దేవుడు ఏమన్నాడు, సమూయేలు అతని కొరకు నేను ఇంకా ప్రార్థన చేయవద్దు, అయిపోయింది అతని పని. దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళా దాన్ని ఒప్పుకోడు. ప్రవక్త చేయి, మన అబ్బ చేయి, ఇంకొకటి చేయి, ఇంకొకటి చేయి, ఒప్పుకోడు దాన్ని. కాబట్టి అతని కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు, కొమ్ము తీసుకో, నూనె తీసుకో, దావీదుకు అభిషేకం చేయమన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేయాలి, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు చేయాలి ప్రార్థన. తర్వాత దేవుడు ఎవరి ప్రార్థన మరి దేవుడు వింటాడు అని మనం చూస్తే, దేవుని నమ్మిన వారి ప్రార్థన, దేవుని నమ్మాలని ఆశ గల వారి ప్రార్థన, భక్తి గల వారి ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. కానీ ముగ్గురి ప్రార్థన వినడంట. ఎవరి ప్రార్థన? వాక్యము వినకుండా ప్రార్థన చేసేవాడు ప్రార్థన దేవుడు వినడు. అలాగే చెడ్డ కార్యములు చేసేవాడు చేసే ప్రార్థన వినడు. తర్వాత దేవుని మాటలను లోబడకుండా ప్రార్థన చేసేవాడి ప్రార్థన వినడు. కొంతమంది పెద్ద దుష్కార్యాలు చేస్తూ ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు. వాళ్ళు బైబిల్ సంచి ధరించుకుంటారు, ఆ సంచికి విలువ లేకుండా పోయింది. వాళ్ళు చేసే పనులు ఎంత భయంకరమైన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి వారు కూడా లేకపోలే. దుస్తులు వెంట పెట్టుకొని వచ్చి సంఘాలని ఆక్రమించుకొని చర్చిని ఆక్రమించుకుంటున్నారు ఈరోజు. మరి వాడు కూడా సేవకుడే, వాడు భక్తుడే, వాడు ఎంత విచిత్రం అండి ఇది. చాలా బాధ కలిగించే విషయాలు ఎన్నో మనం చూస్తున్నాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిన్న కూడిక ద్వారా, ఈ జూమ్ ద్వారా దేవుడు మాట్లాడే అద్భుతమైనటువంటి మాటలు వినాలని ఆశ కలిగి ఈ మాటల కొరకు ఎదురు చూడండి. ప్రతి వారిని ఈ జూమ్లో చేర్పించండి. ప్రతి వారు కూడా చేరండి, దేవుని వాక్యాన్ని వినండి.
ప్రార్థన చేయండి, చేయించుకోండి. దేవుడు మీకు తప్పకుండా సహాయము చేస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించుకోక ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల ప్రభువా స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని దీవించండి. నిష్పదిస్తున్నాను ఆ నోటిని మీ బోరగా వాడుకొని మీరు మాట్లాడిన సత్యాన్ని బట్టి మీ స్తోత్రాలు నాయన. వీళ్ళందరినీ కావాల్సినటువంటి దీవులతో నింపుటకు వారి జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాటు సరిదిద్దుకుంటూ కృప రాయించండి. తిరిగి మార్గాన్ని చిత్తబుద్ధ మరొక వారం నీ సన్నిధిలో గడుపుటకు నీ దాసుడు నాకు దాసాలకి కృప చూపెట్టు. అలాగే తండ్రి ప్రతి బిడ్డకు నీ కార్యం జరిగించి మేము పొందమని, ఈ రాత్రి అంతటినీ మాకు ఆశీర్వాదాలుగా ఉంచమని, ఇక ముందున్న కార్యక్రమం కూడా నాకు తోడుగా ఉండి ప్రభువా అనేకులకు ప్రార్థించే శక్తి బలం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.